అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మైగ్రేన్ హెడేక్, తలనొప్పి. ఒక పక్క తలనొప్పి వస్తుంది, కొంతమంది తలంతా నొప్పి వస్తుంది. తలనొప్పి వస్తే ఎలా ఉంటుందంటే ఇంకా విపరీతమైన తలనొప్పి, కొంతమంది వాంతులు, వికారం, వాంతులు అయిపోతుంటాయి. వెలుతురు చూడలేరు, లైటింగ్ చూడలేరు, సౌండ్ పడదు, ఇరిటేషన్ ఉంటుంది, తలనొప్పి ఎక్కువైపోతుంటుంది. అంత తీవ్రమైన తలనొప్పులు. దానికి ఏవో డాట్ అని అవన్నీ ఇవన్నీ చాలా రకాల టాబ్లెట్ వేస్తుంటారు, పెయిన్ కిల్లర్స్. అవి ఒక్కోసారి 3 టాబ్లెట్లు వేసినా తగిన ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకా నరకం అన్నమాట. సంవత్సరాలుగా ఉంటాయి తలనొప్పులు, తగ్గవు. 4 ఆయుర్వేదం, హోమియోపతి అలాంటివి వాడితే కొంత పోద్దు, కానీ చాలామందికి అది వాడినా సరే తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎంత తీవ్రమైన తలనొప్పి అనమాట. అంటే పూర్వం పార్స్ నొప్పి అనేవారు దాన్ని. పార్స్ అంటే ఒక పక్క వచ్చేదాన్ని పార్స్ నొప్పి అనేవారు. అప్పుడు ఒక టెక్నిక్ ఉండేది వాళ్ళకి. పార్స్ నొప్పి వస్తే ఏం చేసేసండి, ఈ పక్క నొప్పి వస్తుంది అనుకోండి, ఈ కుడి పక్క నొప్పి వస్తుంది అనుకోండి, ఎడమవైపు కరెక్ట్గా ఇలా నొక్కి ఓ నరం పట్టుకునేవారు. ఇలా పట్టుకుని ఇలా నొక్కితే ఈ తలనొప్పి అంతా ఈ వేలు దగ్గరికి వచ్చేవాడు. ఎక్కడైతే పట్టుకున్నారో ఆ నరం దగ్గరికి వచ్చారు. ఆ టెక్నిక్ అనమాట అది. ఆ నరం పట్టుకోవడం కరెక్ట్గా టెక్నికల్గా అంత ఈజీగా పట్టేసుకునేవారు. ఇలా టక్మ నొక్కేవారు, ఇలా నొక్కేవారు. నొక్కగానే ఈ పెయిన్ అంతా ఇక్కడ ఒక్క పాయింట్కి వచ్చింది అనమాట. అలా నొక్కి పెట్టుకొని దానికి ఒక మందు పెట్టేవారు. ఒక ప్రిపరేషన్ ఉండేది. అంటే ఇప్పుడు అది మనం పెట్టలేము. పెట్టాలంటే ఒక డాక్టర్ సమక్షంలో పెట్టాలి. ఏదో ఈజీగా నేర్చుకుని పెట్టుకున్నారని కళ్ళు పోతాయి మనకి. ఏదో కొన్నాళ్ళకి మంది అయితే కొన్నాళ్ళకి ఊడినట్టే అవుద్ది. అందుకంటే ఇప్పటికీ పెట్టగలం మేము కూడా. చాలామంది పెట్టేవాళ్ళు ఉంటారు అలాగా. ఎక్స్పర్ట్స్ దగ్గర పెట్టించుకోవాలి తప్ప మనం పెట్టడానికి ట్రై చేయకూడదు. అంటే విషయం చెప్తున్నాను, ఎంత సింపుల్గా తగ్గించుకోరు అనేది విషయం చెప్పడం కోసం ప్రయత్నం. ఇలా పట్టుకుంటే టక్ మన పెయిన్ అంతా ఇక్కడికి వచ్చింది. వితిన్ సెకండ్స్లో ఇలా పట్టుకొని అక్కడ మందు పెట్టేవారు. మందు పెట్టిన తర్వాత పెయిన్ అంతా ఇక్కడే పడుతుండేది. ఆ మందు దగ్గరే పడుకోమనేవారు. కాసేపు పడుకోగానే ఒక అరగంటకో, గంటకో, అయితే ఒక 3 గంటలకో, ఆ తీవ్రతను బట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో అంత కొంచెం టైం తీసుకునేది అనమాట. ఆ పెయిన్ తగ్గానే అది ఊడిపోయేది. ఊడిపోయేది అని చిన్న పొక్కిన వెన్న రాసేవారు అనుకోండి, ఆ పెయిన్ తగ్గానే అది ఊడిపోయేది ఆటోమేటిక్గా. ఊడిపోతే ఇంక మళ్ళీ జీవితంలో పెయిన్ వచ్చేది కాదు. మళ్ళీ జీవితంలో ఆ పక్క తలనొప్పి వచ్చేది కాదు. అంత సింపుల్గా తగ్గించేవారు. మామూలుగా ఏంటంటే ఇక మనం మైగ్రేన్ హెడేక్తో సఫర్ అయ్యే చాలామంది ఇప్పుడు కామన్గా ఇప్పుడు అందరికీ, ఇప్పుడు పూర్వం ఎవరో 1,000 మందిలోనో 1000 మందిలోనో ఒకరికి ఉండేది. ఏవో చిన్న టెక్నిక్స్ ఎలా చేసి తగ్గించుకునేవారు. ఇప్పుడు ఏంటంటే సర్వసాధారణం అందరికీ. మనం ఇప్పుడున్న బిజీలో, ఇప్పుడున్న లైఫ్ స్టైలు, మన పని ఒత్తిడి, కంప్యూటర్స్, ఈ యుగంలో ఉన్నాం కాబట్టి అందరికీ తీవ్రమైన తలనొప్పులు అన్నమాట. ఆ తలనొప్పికి ఇక శాశ్వత పరిష్కారం లేదు. కొంతమంది అలా సఫర్ అవుతూ ఉంటారు. అందుకేంటంటే సింపుల్గా ఒక టెక్నిక్ ఉంటుంది. ఒక ఫుడ్ అది తింటే కొన్నాళ్ళు, ఒక 40 రోజులు తింటే ఆ తలనొప్పి పోద్ది అనమాట. ఏంటంటే మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు చక్కగా. ఇది సింపుల్. ఒక 2 కప్పులు అన్నం, 1 కప్పు పెరుగు, ఒక పావు టీ స్పూను శొంఠి పొడి. అయితే ఇది ఏం చేయాలి తెలుసా, అన్నంలో పెరిగేసి కలిపేసి, పెరుగు అన్నం ఇలాగా కొత్త మట్టి కుండ పెట్టుకోవచ్చు. లేదంటే మీకు స్తోమత ఉంటే ఒక వెండి గిన్నె మాత్రం, వెండి గిన్నెలో 2 కప్పులు అన్నం, కప్పు పెరుగు కలిపేసి, ఇదైతే అందరికీ అందుబాటులో ఉన్నది, ఎవరైనా చేసుకోవచ్చు. అతి సామాన్యులు కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ మట్టి కుండలో సాయంత్రం పూట, రాత్రిపూట అన్నం, పెరుగు కలిపేసి ఇందులో పెట్టేసి, శొంఠి పొడి పైన పావు చెంచా పైన వేయాలి. ఇలా వేసి మూత పెట్టేయడం. ఇలా మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేయాలి. పొద్దున్న లెగ్గానే మొహం కడిగేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉండదు. ఇంకా పూట మనకు ఆ రోజు ఇంకా ఈ 40 రోజులు బ్రేక్ఫాస్ట్ ఇదే భోజనం. పొద్దున్నే తినేయడమే బ్రేక్ఫాస్ట్ లాగా. తినేస్తే తిన్న వెంటనే తగ్గదు, కానీ ఒక 20 రోజుల తర్వాత పెయిన్ సివియారిటీ తగ్గుద్ది అనమాట. ఆ తీవ్రత తగ్గి ఒక 40 రోజుల్లో పూర్తిగా పోద్ది.
ఇంకా లైఫ్లో రాదు, జీవితంలో తలనొప్పి రాదు. అదనమాట. మామూలుగా ఏం చేస్తారంటే చాలామంది అన్నం వేసి పాలు వేసి తోడుచొక్కేసి ఆ పైన శొంఠిపొడి వేస్తారు. అలా కూడా చేసే ఉంటారు. అదే దానికన్నా ఈజీ ఏంటంటే అన్నం, ఆ అన్నంలో పెరిగేసేసి పెట్టేసుకొని పొద్దున్నే మనం ఆ శొంఠిపొడి వేసి ఉంచుతాం. పొద్దున్నే కలుపుకోవాలన్నమాట. శొంఠిపొడి పైన వేసి ఉంచుతాం అంతే. పొద్దున్న మొత్తం అన్నంలో శొంఠిపొడి కలిపితే కమ్మగా ఉంటుంది, తినేయడమే. ఇది తలనొప్పికి ఒక మెడిసిన్ అన్నమాట. అంటే మైగ్రేన్ హెడేక్కి ఒక శాశ్వత పరిష్కారం అన్నమాట. ఇది ఇలా తినవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది శాశ్వతంగా తగ్గిపోయిన ఉన్నారు. అలా ఒకప్పుడైతే నరకం చూసేవారు. ఏ మందు లేకుండా ఇలా తిని తగ్గించుకొని హాయిగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నమస్కారం.